అట్లాగే మా తమ్ముడు ముఠా జయసింహ గారు, నందికంటి శ్రీధర్ గారు, విజయ్ గారు, ఇంకా పేరు పేరున అందరికీ కూడా మా వేణు గారు, అబ్దుల్ కలీం గారు, అందరికీ నేను ఎవరో పేరు చెప్పలేదు, వాళ్ళందరూ మనసులో తిట్టుకొని బయటికి తిట్టకూరి ప్లీజ్. మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. సరిగ్గా 2 ఏళ్ల కిందట మీరు మా అందరి మీద దయతోని ఆశీర్వదించి మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు బాగుంటారనే ఉద్దేశం మీద షేక్పేట్లో కూడా మీరందరూ మాకే ఓటేసి మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు హైదరాబాద్లోనేమో మీరు ఎవరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు లంగలు దొంగలు వీళ్ళు నమ్మితే ఆయనతో కుంప ముంచుకుంటారని చెప్పి మీరు ఎవ్వరు ఓట్లు వేయలే కాంగ్రెస్కు. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్కు. ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవ్వలే పోయిన ఎలక్షన్లో. బీజేపీకి కూడా ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బల గోషామాలు వచ్చింది తప్ప వాళ్ళకు కూడా ఒక్క సీటు కూడా రాలే. మీ అందరి మనసులో ఉండేదేముండే అంటే కేసీఆర్ వచ్చినాకనే పేద ప్రజలకు అంతో ఇంతో మంచి జరిగింది, మాకు మా ఇళ్లకు ఇదివరకు మంచిలో తక్లీఫ్ ఉండే, ఇప్పుడు అది కొద్దిగా నయమైంది, 20,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీళ్ళు ఇస్తున్నాడు, ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తం 100 రూపీస్ చేసేసిండు, ఇదివరకు కట్టేది ఉంటే అది కూడా తీసేసిండు, బతుకమ్మకు ఒక చీర పెడుతుండు, ముసలోళ్ళు ఉంటే 200 రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని 2,000 చేసిండు, ఆడపిల్ల ప్రసూతికి పోతే 12,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 13,000 రూపాయలు, ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇస్తుండు. అట్లా అన్ని రకాలుగా చూసుకుంటుండు కేసీఆర్ గారు అని చెప్పి లగ్గమైతే 1,116 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఈ రకంగా పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో. అట్లాగే హైదరాబాదులో మీకు తెలుసు నాకంటే బాగా గత 10 ఏళ్లలో ఏ రకంగా మనం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొని పోయినామో మీకు తెలుసు. మీకు దానికి సాక్ష్యం మీకు షేక్పేటలో అయితే మీ ఎదురుగానే అంత పెద్ద ఫ్లైఓవర్ వచ్చింది. షేక్పేట ఫ్లైఓవర్ ఒకప్పుడు నుంచి ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు, మళ్ళా కేసీఆర్ గారి పరిపాలనలోనే ఆ పని కూడా అయింది. పక్కకు మల్కం చెరువు అయింది, ఒకటిగా అది చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేసినాం, మీ అందరికి తెలుసు. సుస్థి చేస్తే బస్తీ దవాఖానలు పెట్టినాం, 5 రూపాయలకి మంచి భోజనం, 5 రూపాయలకి మంచి భోజనం, మరి నాణ్యమైన భోజనం పెట్టుకున్నాం. ఇంకోటి ఒక బతుకమ్మ చీరలే కాదు, ముస్లింలు ఉంటే రంజాన్ తోఫా, క్రిస్టియన్ ఉంటే క్రిస్మస్ కానుక, ఇట్లా కులాలు మతాలను లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని పేదవాళ్ళను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ గారు. అందుకే మీరందరూ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే గెలిపించారు. అట్లాగే హైదరాబాద్లో ఏ ఎలక్షన్ వచ్చినా గత 2014 నుంచి ఇప్పటిదాకా ఓట్లు వేసుకుంటూ గెలిపించుకుంటూ వచ్చినారు. సరే, మనమేమో ఇక్కడ హైదరాబాద్లో ఒక సైడ్లో ఒక తిరిగి ఓటేసినాం, ఊర్లలో కొంతమంది మోసపోయినరు, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెడితే ఆయనతో మోసపోయినరు, ఓట్లు వేసినరు. వీళ్ళందరికంటే ఎక్కువ బాధపడుతున్నది ఊర్లలో ఉండే మా రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులే బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు అంటుర్రు, వాళ్ళు చెప్తున్నారు మాకు ఫోన్లు చేసుకుంటా, అన్నా మేము కూడా జూబ్లీహిల్స్కి వస్తాం, మేము కూడా ప్రచారం చేస్తాం, మేము మోసపోయినాం, మా తిరిగి మీరు కూడా మోసపోవద్దు అని చెప్తామని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, నాయకులు అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే నాయకుడు పార్టీ యొక్క లక్షణం చూడాలి, వాళ్ళ నీతి కూడా చూడాలి. ఇలా ఎవరు దేనికి లేవడ్డారో కూడా మీరు ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మీరు ఒక్క నిమిషం. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమైనా గట్టిగా అడిగినాం అనుకో కాంగ్రెస్ వాళ్ళను ఒకటే చెప్తారు, ఫ్రీ బస్సు పెట్టినాం కదా అంటారు. ఫ్రీ బస్సు నేనేమంటున్నా అంటే మేము దానికి ఖిలాఫ్ కాదు, కానీ కుడి చేత్తో నుంచి ఎడమ చేత్తో తీసుకునేది ఆడోళ్ళకి ఫ్రీ అట, మరి మగోళ్ళకి డబుల్ రేట్ అట. ఇది ఎక్కడి రీతి? అది ఇచ్చినట్ట తీసుకున్నట్ట, ఏమన్నా ఇచ్చినట్టేనా? ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెటు, పిల్లలుంటే వాళ్ళ బస్ పాసులు కూడా 25% పెంచారు. అప్పుడు పెరిగినట్ట లాభం జరిగినట్ట? ఆలోచన చేయరు మీరు కూడా. అట్లే ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెడతారు. మేనిఫెస్టో అంటే ఏంది? మనకి ఇప్పుడు ఎట్లయితే ముస్లింలకు ఖురాన్ ఉంటుందో, హిందువులకు భగవద్గీత ఉంటుందో, క్రిస్టియన్లకు బైబిల్ ఉంటుందో, ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే గట్లా. అంటే నీకు అది నువ్వు దాని మీదనే ప్రమాణం చేసి ఇగో ఇవన్నీ నేను చేస్తా అని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని అధికారంలోకి వస్తావు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? ఎన్ని చెప్పిర్రు? గ్యారంటీ కార్డులు అన్నారు, ఇంటింటికి కార్డులు వంచిరు. వచ్చినాయి ఆ కార్డులు? అప్పుడు ఇప్పుడు కాదు, గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇచ్చిరు. యాదుకుందా? అత్తకు 4,000 పెన్షన్, కోడలకు 2,500 పెన్షన్. అప్పుడు చెప్పిరు, యాదుకుందా లేదా మర్చిపోయారా? గ్యాస్ బండ ఫ్రీ,
కరెంటు ఫ్రీ. మీ దగ్గర కాంగ్రెస్ కూడా దిక్కులేడా? సరే, మన కాడ చెప్పినట్లేరు, బయట మస్తుగా నరికింది. అయితే ఇంటింటికి చెప్పారు, మహిళలకు చెప్పారు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డ ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో 100 రోజుల లోపలనే మీకు ఒక్కొక్కలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. యాదుకుందా? 4,000 పెన్షన్ ఇస్తామన్నారు ముసలోళ్ళకు. కేసీఆర్ అయితే ముసలమ్మకి ఇస్తున్నాడు, లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తామన్నారు. ఇట్లా వాళ్ళ నోరికి మొక్కాలి. ఎన్ని మాటలు చెప్పిర్రంటే చెప్పవశం కాదు, అన్ని మాటలు చెప్పిండ్రు. చదువుకునే పిల్లలుంటే స్కూటీలు ఇస్తాం, పెళ్లి చేసుకుంటే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తాం. వచ్చిందా తులం బంగారం? మరి షేక్పేటలో లగ్గాలు అయితలేవా? లగ్గాలు అయితలేవా అంటున్నా. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి వస్తుండేనా? కేసీఆర్ కిట్ వస్తుండేనా? పెన్షన్లు వస్తుండేనా? ఆసరా పెన్షన్లు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన పెన్షన్ వచ్చిందా? ఇప్పుడు ఏమైనా పెరిగిందా? 2,000 ఉందా? 4,000 అయిందా? మహిళలకు 2,500 వస్తుందా? కళ్యాణ లక్ష్మి 1,00,000 వస్తుంది, మీకెళ్ళి తులం బంగారం వస్తుందా? ఏది లేదు. 2 ఏళ్లల్లా ఏం చేసినవా రేవంత్ రెడ్డి అంటే, ఒక ఇటుక పెట్టినవా, ఒక రోడ్డు కట్టినవా, ఒక మోరీ పోసినవా, ఏం చేసినావా, ఒక కొత్త పునాది వేసినవా అంటే ఏం లేదు.